తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ సర్వేలు అలా చెప్పడం లేదు. 5 సీట్లు వస్తే గొప్ప అంటున్నాయి. కానీ ఏపీలో మాత్రం పోటీ చేస్తోంది 6 అయినా 5 నుంచి 6 సీట్లలో గెలవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే అక్కడ పొత్తులు పెట్టుకున్న పార్టీలే కాదు, పొత్తులు పెట్టుకొని వైసీపీ కూడా బీజేపీ అభ్యర్థులకు సాయం చేస్తోందన్న అభిప్రాయం బలంగా ఏర్పడ్డమే. పెద్దగా బలం లేని అభ్యర్థుల్ని వైసీపీ పెట్టడమే. దేశవ్యాప్తంగా సొంతంగా 370 సీట్లలో గెలవాలని బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. ఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని సీట్లు అన్న బ్లూ ప్రింట్ కూడా రెడీ చేసుకున్నారు. అందులో ఏపీ కూడా ఉంది. మామూలుగా అయితే డిపాజిట్లు వస్తాయన్న నమ్మకం ఉండదు. కానీ పొత్తులో భాగంగా 6 లోక్సభ సీట్లు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా కొన్ని సీట్లలో గెలుపుని అంచనా వేసుకుంటుంది. తెలంగాణలోనూ 10 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ అక్కడ పొత్తులు లేవు, ఒంటరి పోరాటమే. అందుకే ఏపీలో పోటీ చేసే స్థానాల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఏపీలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న 6 స్థానాల్లో 2 ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. అందులో 1 రాజమండ్రి, 2 నర్సాపురం. ఈ రెండింటిలో ఆ పార్టీకి స్పష్టమైన గెలుపు అవకాశాలు ఉన్నాయన్నది నిపుణులు చెప్పే మాట. గత చరిత్ర కూడా ఇదే చెబుతోంది. పొత్తులు పెట్టుకున్నప్పుడల్లా నర్సాపురం బీజేపీకి ఇస్తారు. అక్కడి నుంచి బీజేపీ ఎంపీ పార్లమెంటుకు వెళ్తారు. అభ్యర్థి ఎవరు అన్నది ఎప్పుడూ సమస్య కాలేదు. ఈసారి కూడా అంతే. పొత్తులున్నప్పుడల్లా రాజమండ్రిలో కూటమి అభ్యర్థులే గెలిచారు. ఈసారి అక్కడ పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున టికెట్ పొందిన అభ్యర్థి చాలా సైలెంట్గా ఉన్నారు. ఎలా చూసినా బీజేపీకి నర్సాపురం, రాజమండ్రి సీట్లలో స్పష్టమైన అడ్వాంటేజ్ ఉంది. బీజేపీ పోటీ చేస్తున్న మరో కీలక నియోజకవర్గం అనకాపల్లి. కడపకు చెందిన నేతైన సీఎం రమేష్ అక్కడ అభ్యర్థి కావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. సామాజిక సమీకరణాలతో కూడా ఆ నియోజకవర్గం కాపు లేదా గవరలకు దక్కాలి. కానీ వెలమ వర్గానికి అది స్థానికేతరుడైన సీఎం రమేష్కు ఇచ్చారు. వైసీపీ వ్యూహాత్మకంగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును నిలబెట్టింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న సమయంలో ఓటర్లు ఎంపీ ఎన్నికల బరిలో ఎవరు అన్నది పెద్దగా ఆలోచించరు. ఈ కారణంగా క్రాస్ ఓటింగ్ కూడా జరగకపోవచ్చన్న అభిప్రాయం ఉంది. సీఎం రమేష్కు కూటమిలో అందరి మద్దతు లభిస్తోంది. మాజీ టీడీపీ నేత కావడంతో ఎవరూ వ్యతిరేకించడం లేదు. అలాగే పొత్తులు ఎప్పుడు పెట్టుకున్నా తిరుపతిని బీజేపీకి కేటాయిస్తుంటారు. 1999లో ఒక్కసారి మాత్రం విజయం సాధించారు. అయితే పోటీ విషయంలో మాత్రం ఎప్పుడూ గట్టిగానే ఉంటుంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ కారణంగా మెజారిటీ 2 లక్షలు దాటిపోయింది. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండే అవకాశం లేదు. అభ్యర్థుల కన్నా అసెంబ్లీ ఎన్నికల వేవ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ హైకమాండ్ ఆ సీటుపై ఆసక్తి చూపలేదు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి పట్టుదలగా కేటాయింపజేసుకున్నారు, పోటీ చేస్తున్నారు. నల్లారి కుటుంబానికి రాజంపేట పార్లమెంటు పరిధిలో మంచి ఇమేజ్ ఉంది. అన్ని నియోజకవర్గాల పరిధిలోనూ పరిచయాలు, బంధుత్వాలు ఉన్నాయి. ఇక సొంతగడ్డ పీలేరు ప్రజలు పూర్తి స్థాయిలో అండగా ఉంటారని నమ్మకంగా ఉన్నారు. జనసేన పార్టీ మద్దతు ఉండడంతో బలిజ వర్గం కలిసి వస్తుందని అనుకుంటున్నారు. ఇక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన అరకులో కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీకి 20% మాత్రమే అవకాశాలు ఉన్నాయి. అంటే అద్భుతం జరగాల్సిందే. ఎక్కడా బీజేపీకి బలం లేదు. మిత్రపక్షాలు కూడా సహకరించినా గెలిచేంత దూరం పయనించడం కష్టమేనన్న అభిప్రాయం ఉంది. ఎలా చూసినా 5 సీట్లలో విజయావకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఇలా అనుకోవడానికి మరో కారణం కూడా ఉంది. అదే వైసీపీ లోపాయికారీ సహకారం. బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించడానికి అనామకుల్ని అభ్యర్థులుగా పెట్టారన్న ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. అదే నిజమైతే 6 గెలిచినా ఆశ్చర్యం లేదని అనుకోవచ్చు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.